యాక్చువల్లీ సాయి సూర్య డెవలపర్స్ అని ఒక కంపెనీ ఉండింది. సో, వాళ్ళేందంటే రియల్ ఎస్టేట్ బిజినెస్ చేసుకుంటా అంటే మామూలుగా మనం చూస్తుంటాం కదా! బయట రియల్ ఎస్టేట్ ఇట్లా మేము ప్లాట్స్ ఉన్నాయి తీసుకొని రిజిస్ట్రేషన్ చేయించుకోండి అని చెప్పేసి. సో, అలాంటి వాటికి మహేష్ బాబు వచ్చి ఎండార్స్‌మెంట్ ఇచ్చిండు. లిటరల్ ఎట్లా అంటే ఒక 30 సెకండ్స్‌కి 6 క్రోర్స్ తీసుకున్నాడంట. సో, ఆ సాయి సూర్య డెవలపర్స్ వాళ్ళు ఏమైంది అంటే జనాల దగ్గర డబ్బులు తీసుకొని మోసం చేయడం. అంటే ఒక్కొక్కరికి ఒక్క పర్సన్‌కి 4 రిజిస్ట్రేషన్స్ ఏసియడం అలా మోసం చేసేసరికి ఈ స్కామ్ అంతా బయటకొచ్చినప్పుడు సాయి సూర్య డెవలపర్స్ ఎవరైతే అధినేత ఉంటాడో అతను పారిపోయిన తర్వాత దొరికాడు. దొరికిన తర్వాత మొత్తం డాక్యుమెంట్స్ సీజ్ చేసినప్పుడు అందులో ఈ అగ్రీమెంట్ దొరికింది. అది ఎండార్స్‌మెంట్ అగ్రీమెంట్ విత్ మహేష్ బాబు. ఏమనంటే 30 సెకండ్స్ యాడ్‌కి 6 క్రోర్స్ అని చెప్పేసి. సో, బేసికల్లీ ఏందంటే ఇక్కడ ఈ ఈడీ వాళ్ళు పిలిపించింది కూడా బుక్ అయింది ఏందంటే ఫీమా యాక్ట్ కింద. ఇతనికి డబ్బులు వచ్చినాయి కూడా ఓవర్‌సీస్ ఎంటిటీస్ నుంచి. అంటే ఇండియాలో ఇక్కడిక్కడనే ఏదో చెక్ రూపంలోనో లేతే డైరెక్ట్ ట్రాన్స్‌ఫర్ ఆఫ్ మనీ జరగలే. బట్ వచ్చినాయి ఓవర్‌సీస్ నుంచి వచ్చినాయి. సో, ఓవర్‌సీస్ నుంచి ఎందుకొచ్చినాయి? ఎలా వచ్చినాయి? అసలు అంటే ఇల్లీగలా? లీగలా? అని చెప్పేసి ఎంక్వైరీ చేద్దామని చెప్పేసి మహేష్ బాబుకి ఈ ఈడీ వాళ్ళు నోటీస్ ఇవ్వడం అనేది జరిగింది. సో, నోటీస్ ఇచ్చిన తర్వాత తను అపియర్ కావాలి.